ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. ఈ రోజు ది సెలబ్రిటీ స్పెషల్ లో మనం చేస్తున్నటువంటి థీమ్ డాన్స్ విత్ ప్రాపర్టీస్. గుడ్ ఈవినింగ్ జడ్జెస్, గుడ్ ఈవినింగ్ శేఖర్ మాస్టర్. భయ్యా ఈ రోజు డి వెకేషన్ ఎంజాయ్ చేద్దామని వచ్చా. ఎంజాయ్ చేయాలన్నా ఎంటర్టైన్ చేయాలన్నా సరే డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు. ఎవరు? ఆ భవిష్యవాణి. భయ్యా ఈ రోజు మనకి ఏ పని అప్పగించింది బుక్? నీ సెటప్ కి గెటప్ కి సరిపడా పనే. ఒక కెమెరా వేసుకుంటే సరిపోతుంది అంతే. వచ్చేసి చెప్పు. వచ్చేస్తా, వెయిట్. కెమెరా గురించి తెలుసుగా మీకు? ఏమిటి? వెలుగులోకి తేవాలన్న కెమెరా, వెలుగులో ఉన్న వాళ్ళని వాళ్ళ చీకటి వీడియోలు బయట పెట్టాలన్న కెమెరానే. ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది ఎప్పుడు కెమెరాకి చిక్కేవాడికి ఆడి చేతిలో కెమెరా చిక్కింది. నీకు నా కెమెరాలు ఏం చూసేవులే. నీలాంటి యాంకర్ ను చూపించాలంటే ఇక్కడ ఉన్న కెమెరాలు, అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ ను చూపించాలంటే సీసీ కెమెరాలు. ఈ రోజు మామూలుగా ఉండదు. వీళ్ళందరినీ నా కెమెరాలో బంధిస్తా, నీ చీకటి వీడియోలు కూడా బయటికి తీస్తా. ఓ ఫస్ట్ రెండు తగిలిని ఆగు. ప్రణీత గారికి ఒక మంచి ఫోటో. సూపర్. ఆ లెన్స్ క్యాప్ ది ఫస్ట్. Thank you so much Adi. Thank you so much everyone. So let's begin the celebrity special లో dance with property. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఒక ఎలిమినేషన్ ఉంది. ఈ 10 మంది కంటెస్టెంట్స్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ది సెలబ్రిటీ స్పెషల్ లో వాళ్ళ జర్నీ ఈ రోజుతో ఎండ్ అవబోతోంది. సో కంటెస్టెంట్స్ అండ్ మాస్టర్స్, ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా. సో ఈ డాన్స్ విత్ ప్రాపర్టీ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి రాబోతోంది సునంద. లెట్స్ వెల్కమ్ హర్. ఇప్పుడే అందిన తాజా వార్తలు. తుక్కుగూడలో భారీ వర్షాలు. చలి పెట్టింది చాలా. పిచ్చ ఏమి తలకాశలు ఉందా? అయినా ఇది ప్యాంట్ కదా, షార్ట్. What a touch! I feel it. అక్షయ్, జలుబు కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. పట్టులోనే దొరికింది పల్లి బఠానీ. విడిచిపెట్టి
సునంద గారు, ఈ జలుబు తగ్గడానికి కొంచెం పవర్ఫుల్ గా ఏం లేదా? అక్షయ్, ఇలాంటిదేదో ఉంటుందనే మా హస్బెండ్ 2 పంపించారు. ఏంటి? ఇన్హీలర్ అక్షయ్. అలాగే సార్. ఎలా ఉందిరా? అయ్యో, ఇంత చేసిన ఈ జలుబు తగ్గట్లేదంటే మన పాతకాలపు చిటక ఆవిరి పట్టడం యూజ్ చేయాల్సిందే. అమ్మయ్యా, జలుబు తగ్గిపోయింది. మాస్టర్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అంకిత, వెల్కమ్ బ్యాక్ టు డి. సునంద మాస్టర్, ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇరక్కొట్టేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేస్ గా చేసిన మూమెంట్స్ అన్ని ఇరక్కొట్టేసావు. ఆ స్టైల్, ఆ గ్రేస్ ఇంకా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, నాకైతే చాలా నచ్చింది. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్, చాలా కామెడీగా ఉంది. అండ్ మీరు మీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు, ఫుల్ జోష్ లో ఉంది, చాలా బాగుంది. అండ్ మీ పార్ట్నర్ డాన్సర్ కూడా టాప్ లో ఉన్నారు. అక్షయ్ వచ్చేవా సరే? బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో పాపుగారి బొమ్మో, పూలమ్మో మల్లె పూల కొమ్మ. ఉన్న మేడ మీద బట్టలారేస్తూ, కూని రాగమేదో తీసేస్తూ, పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ, నాజుకైన వెళ్ళు తాకిస్తూ, మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది. పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దుపోతే చాలు కళ్ళొకొస్తుంది, పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో పాపుగారి బొమ్మో, ఓలమ్మో మల్లె పూల కొమ్మో. నాకు తెలిసి భయ మన ఈటీవీలో గానీ ఇంకే ఛానల్లో ఉన్నాయి, ఆటో పంచ్ చాలా మంది చేశారు కానీ ఆటో పాట చేసింది మాత్రం ఫస్ట్ ఈడే. మామూలుగా లేదు, సూపర్. టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, $83 out of 100. మన డాన్స్ విత్ ప్రాపర్టీ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేత నాయుడు. అబ్బా, ఏ ముందురా కారు ఎంతుంటదంటావు? ఏ ఊకోక వాడిని మనతో ఎడైతాయి, కలి చూసుడు వరకే మనతోని. ఏ దాకా పని షురు చేసుకుందాం, ఓనర్ వచ్చిందంటే దమా ఖరాబ్ అవుతుంది. సర్లే నడు.
శేఖర్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అష్రఫ్ చూసానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు ఎస్పెషల్లీ ఫైనల్ లో కారు స్టార్ట్ అయ్యేది, ఆ ఫార్మేషన్, క్లాత్ తో చేసిన కొన్ని మూమెంట్స్ చాలా బాగుంది. కానీ నువ్వు ఇలా ఒక సాంగ్ స్టైల్ ని ఇంకొక డాన్స్ ఫామ్ లోకి చేస్తే ఇంకా ఏదైనా అద్భుతం చేయొచ్చు. కొంచెం మిస్ఫైర్ అయింది. ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రణీత గారు, చాలా నచ్చింది ఓవరాల్ గా. అండ్ మెయిన్లీ మీ సెట్ అండ్ ఆల్సో లైటింగ్ బాగా కన్వర్ట్ చేశారు ఒక మెకానిక్ షాప్ లాగా. సో ఆ పాయింట్స్ అన్ని నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. టైమ్ ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్. 38 out of 50. ప్రణీత గారు. $78 out of 100. Congratulations and all the very best. ఈ ఫోటోగ్రాఫర్ కి పేమెంట్ కట్ చేయండి వాళ్ళ. కాదు, నువ్వు కింద కొంగ ఏం తీసావు? లో యాంగిల్ ఫోటో అయ్యా. కొట్టేవా? చెప్పాలి కదా అయ్యా. లో యాంగిల్ వచ్చిందిలే చూడు. మోహన్ లేదు అందులో. ఏం ఫోటోగ్రాఫర్ అయ్యా బాబు ఇది? ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ గురించి వినే ఉంటావు కదా? అవును, చేయించుకున్నా కూడా. ఇప్పుడు మనం ప్రీ డాన్స్ ఫోటో షూట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మర్స్ తోనా? yes, కొరియోగ్రాఫర్, కంటెస్టెంట్. ఫస్ట్ నేను కుమార్ మాస్టర్, జెస్సీ. సూపర్ అయ్యా. పోజ్ ఇవ్వండి అయ్యా, మంచి పోజ్ ఇవ్వండి. ఈ కాలటే, ఈ కాలటే. రెడీ, 1 2 3 భంగిమా. రెడీ, కదలక. చేతనాయుడు నువ్వు రామ్మా లాస్ట్. కెమెరా బాగానే ఉంది. ఓ మొహం ప్రాబ్లమా? నిలబడమ్మా. కొంచెం దూరం వెళ్ళు, కొంచెం దూరం వెళ్ళు. ఇంకొంచెం దూరం వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని మణికొండ వెళ్ళు. సీతానాయుడు ఫోటో సిస్టమ్ కి పంపించాను, ఒకసారి వస్తా చూడండి. ఎంత న్యాచురల్ గా వచ్చిందయ్యా అది. మా ఇంకా నేను తీసిన ఫోటోలు ప్లే చేయండి అమ్మా. రెండు లివర్ ఎక్కువ వేస్తే ₹1000. ఇప్పుడు లాస్ట్ ఒక్క ఫోటో ఉంది, దాని గురించి ఆల్మోస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇది ఒరిజినలా? ఒక్కసారి ప్రణీత గారిని అడుగుదాం, అది ఫేకా రియల్ అనుకుంటున్నారా? చాలా రియల్, చాలా రియల్. ఇక్కడతో ఆపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరు కంటెస్టెంట్స్ కూడా వచ్చి మీ ప్రీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫోటోషూట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. డాన్స్ విత్ ప్రాపర్టీ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఆదర్శ్. లెట్స్ వెల్కమ్ హిమ్. నేడ గుడత నీకేటన్నా, నా నెట్ట గుంట నీకేటన్నా, నా నీటి సేత నీకేటన్నా. ఏ ఆదర్శ్, ఇంకా ఎంతసేపు రా? సిర్రాకు పెట్టకన్నాయ్. నే దమ్ము కొడితే నీకేటన్నా, నే డప్పు కొడితే నీకేటన్నా, నే కన్ను కొడితే నీకేటన్నా, కొట్టాను పళ్ళు రాల్తాయ్. Okay, let's do it. నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి. తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలాయి అయితే నీకేటన్నా. ఉలాయి మహూ జులాయి, ఉలాయి మహూ జులాయి, ఉలాయి మహూ జులాయి, ఉలాయి మహూ జులాయి.
లెక్కకేమోనే బేవాసు నా లెక్కలోననే ఏ క్లాసు నీ గోళ నీది నా గొడవ నాది మనకెందుకంటే క్లాషు ఏ నెటల్ దాంది నాకేం తెలుసు నీ చూపుకేమో అది టైం పాసు ఏ లెన్స్ పెట్టి నువ్వు చూడగలవు నా సీరియస్ లెస్సు టెన్త్ ఫెయిల్ మరి టెండూల్కర్ క్రికెట్ మాస్టరే కాలేదా పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కథ వినలేదా ఎవడి ప్లేట్ ఎంత ముద్దు చాందానే అది తేల్చాలంటే నువ్వు సరిపోవన్నాయ్ అదిరిపోయింది. నిజంగా ఫస్ట్ నేను సునంద మేడం నేను మిస్ చేసుకుంటున్నాను. డీలో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో కొరియోగ్రాఫర్గా అయినప్పుడు నాకు కంటెస్టెంట్గా వచ్చిన ఫస్ట్ మేడం అంటే సునంద మేడం. ఎందుకు మిస్ అవుతున్నానంటే సార్ నాకు పర్సనల్గా ఒక మూవీ ఆఫర్ నుంచి నేను కొంచెం వర్క్ నుంచి వెళ్ళిపోయినా. సో నేను పర్మిషన్ అడిగి వెళ్ళిన. సో తర్వాత ఆ మూవీ వర్క్లో కొంచెం డేట్ కొంచెం చేంజ్ అయినందుకు నేనే మళ్ళీ నా డీ వదలకూడదని నేనే మళ్ళీ వచ్చినప్పుడు కూడా నాకు ఎవరు ఇచ్చినా కూడా ఓకేనప్పుడు నాకు ఆదర్ సార్ దొరికారు. Let's start with judges. Shekhar Master. Adarsh. సూపర్ చేసావు, సూపర్ ఎనర్జీ. ఎస్పెషల్లీ ఆ షర్టు పైకి నువ్వు చేసిన మూమెంట్ వావ్ వావ్ వావ్. ఆల్మోస్ట్ చాలా మూమెంట్స్ చాలా బాగా చేశారు. మధ్యలో లారెన్స్ మాస్టర్ మూమెంట్ ఆ మాప్ స్టిక్ తో చాలా బాగుంది మనకింట. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు చాలా బాగుంది. మీరు స్టైలిష్ స్టార్ అంత లెవెల్లో తీసుకెళ్లారు పర్ఫార్మెన్స్ ని. ప్రతి ఒక్క ప్రాపర్టీని చాలా చాలా బాగా యూజ్ చేశారు. సూపర్ కొరియోగ్రఫీ, వెల్ ఎగ్జిక్యూటెడ్. చాలా ఎంజాయ్ చేశా. అంటే ఒక్క మినిట్ కూడా బోరింగ్ లేదు. విజిల్స్ కొట్టే టైప్ పర్ఫార్మెన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, కొట్టేయండి. మాస్టర్ పర్మిషన్ ఇస్తే నా టీమ్ బాయ్స్ ని స్టేజ్ మీద పిలుచుకో. ప్లీజ్ రండిపా. రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ స్కోర్స్ కాబట్టి శేఖర్ మాస్టర్. $45 out of 50. ప్రణీత గారి స్కోర్ ఎంత? 91 out of 100. So congratulations and thank you so much master. Thank you Adi boy. Dance with Property round లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నటువంటి కంటెస్టెంట్ శ్రీ ప్రియా. లెట్స్ వెల్కమ్ హర్. రాజా రాజా నా మన్మథ రాజా నీకై వేచిన రోజా ఒడిలో చేర్చుకో రాజా.
పాట వాడే విధానం తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్ గుమ్మని రావాలా. మీకు ఎలా అనిపించింది మాస్టర్? శ్రీప్రియ మాస్టర్ చాట చిరిగిపోయింది. మూమెంట్స్ కూడా హెవీ మూమెంట్స్. అది చాట పట్టుకుని లెగ్ కింద నుంచి వచ్చి ఇటు వచ్చి ఏమాత్రం మిస్ అయితే అంతే. ఆ టైమింగ్ చాలా బాగా చేసావు శ్రీప్రియ. ప్రాప్స్ ని చాలా బాగా వాడేవారు. మా లేడీస్ ఉన్నారు కదా వీళ్ళు, మా డాన్సర్స్, మూవీ డాన్సర్స్. దీని పేరు సుమతి, కోకిల, మంజు, కుకట్పల్లి స్వప్న. మగాళ్ళ పేర్లు ఎప్పుడైనా గుర్తున్నాయండి మీకు? మా డాన్సర్స్ వాళ్ళు సీనియర్ డాన్సర్స్. లేదు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అందరూ నేను జోక్లు వేస్తున్నారు అనుకున్నా, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. మాతో ఉన్న బాండింగ్ వేరే సార్. నేను అదే అంటున్నా. మాస్టర్ మీరు మాతో పాటుగా వచ్చి ఒక స్టెప్ ప్లీజ్. ప్రణీత గారు, చించి చాట చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకు విజిల్ రావట్లేదు, అందరూ నా కోసం ఒక్కసారి. స్టార్టింగ్ లో మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాయ్స్ స్టార్టింగ్ బిట్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ లాస్ట్ లో ఈ చిన్న పిల్లలు, లేడీస్ అన్ని రావడం కూడా నాకు చాలా నచ్చింది. ఐ లవ్ ద పర్ఫార్మెన్స్ అండ్ మెయిన్లీ సాంగ్ సెలెక్షన్. అక్కడే ఒక 50% మార్క్స్ వచ్చేసింది మీకు అనుకుంటా. టైమ్ ఫర్ ద స్కోర్స్. ప్రణీత గారు. "44 out of 50. శేఖర్ మాస్టర్. "86 out of 100. Congratulations and good luck for your next performances. డాన్స్ విత్ ప్రాపర్టీ రౌండ్ లో లాస్ట్ పర్ఫార్మ్ చేయడానికి మన కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాకీ. Bob Clearmountain mixed with attitude, funky drums from hell. నేడేంటి రేపేంటి దినసరి అదే రాత్రి ఏంటి పగలేంటి మార్పు లేదు
కోపం వస్తే కొంచెం ఆపుకుందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే ఛాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నదిరా పాట పాడదాం ముందు ఎవరు ముందు ఎవరు ముందు 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 దేవుడా నాకు ఒక వైఫ్ తెరచి ఉంచుదాం మనసు తెరచి ఉంచుదాం వచ్చేది ఎవరో వేచి చూద్దాం అరే నీ కోసం పుట్టింది నీదేరా దొరికింది అందుకోరా అంతేరా జరిగింది జరిగేది ఇంతే తెల్లవారే తెల్లవారే తెల్ల తెల్ల తెల్లవారే గూటి బెళ్ళ గోళికాయ గాలిపాట పాడదాం అగడం బగడం నెమలికి దంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్ర నాగమణి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలయ్య పగలి ఉండి పగలగొట్టి పావలా అర్ధ అప్పు సప్పు చేసి పావలా అర్ధ అప్పు సప్పు చేసి చెంబు చేత తాకట్టు పెట్టి 5-10 అడుక్కున్న అవసరాలు తీరలేదే రాకీ భాయ్ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో శేఖర్ మాస్టర్ అడిగి కనుక్కుందాం. మాస్టర్. రాకీ మాస్టర్ బాగా చేశారు రాకీ. థ్యాంక్ యూ మాస్టర్. లాస్ట్ లోనే కొంచెం ఎనర్జీ డ్రాప్ అయింది రా ఇదికి. అంతకుముందు ఎప్పుడు నీది అలా చూడలే, ఫుల్ ఎనర్జీ చేసేవాడు, లాస్ట్ లో కొంచెం ఎనర్జీ డ్రాప్ అయింది. ఈసారి అది లేకుండా చూడండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. ప్రణీత గారు. చాలా నచ్చింది మీ కాన్సెప్ట్, ఒక గల్లీ బాయ్ వైబ్ ఉంది, అదే స్లమ్ లో ఆ ర్యాప్ సాంగ్స్, చాలా మంచి వైబ్ ఉంది, నాకు చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ ద బాయ్స్ అండ్ ద ప్రాప్ యూసేజ్ చాలా ఎంజాయ్ చేశాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. మరి ఇట్స్ నౌ టైమ్ ఫర్ ద స్కోర్స్. $41 out of 50. Shekhar Master, me score. Superb. 81 out of 100. Congratulations, Rocking Rocky. డాన్స్ విత్ ప్రాపర్టీ రౌండ్ ఇక్కడతో ముగిసింది. ఉన్నటువంటి 10 మంది కంటెస్టెంట్లు వాళ్ళకు ఉన్నటువంటి యావరేజ్ స్కోర్స్ ఏంటి, ఆల్సో ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్ ది 10 కంటెస్టెంట్స్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సో జడ్జెస్, మీరు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి స్కోర్స్ ని బట్టి ఈ వారం ఎలిమినేషన్ జరగబోతోంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ డి ఇలాంటి ఎలిమినేషన్ ఒకటి చూడబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం డి సెలబ్రిటీ స్పెషల్లో ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోవాలా ఉండాలా అనేది ఇంకొక కంటెస్టెంట్ డిసైడ్ చేయబోతున్నారు. సో ఎలిమినేషన్ మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఒకసారి యావరేజ్ స్కోర్స్ చూద్దాం, అలాగే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకుందాం. బాటంలో ఉన్నటువంటి ఇద్దరులో జెస్సీ అండ్ శ్రీప్రియ
అసలైనటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఓటింగ్ చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సన్ కి ఓట్ వేయాల్సి ఉంటుంది. మీరు ఎవరికైతే ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్ళు షోలో కంటిన్యూ అవుతారు. తక్కువ ఓట్లు వచ్చినటువంటి కంటెస్టెంట్ ఇవాళ ఇక్కడ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఖచ్చితంగా ఆచితూచి ఓటు వేయాలి. ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళిద్దరికీ ఒక అవకాశం ఇస్తున్నాం జడ్జెస్. దట్ ఇస్ చెరో నిమిషం ఇస్తాం. దే కెన్ అపీల్ ఫర్ దేర్ ఓట్. అంటే వై దే ఆర్ డిజర్వింగ్ టు బీ ఇన్ ఢీ సెలబ్రిటీ స్పెషల్ అని చెప్పి మీరు మీ ఓట్ అపీల్ చేసుకోవచ్చు. అది ఇంప్రెసివ్ గా ఉంటే మిగతా 8 కంటెస్టెంట్స్ మీకు ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. ఒక్కొక్కళ్ళకి 1 minute ఛాన్స్ ఇస్తున్నాము. శ్రీప్రియ, నా సైడ్ నుంచి నేనేం చెప్పాలనుకున్నా అంటే ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్. నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేను ఎప్పుడు డాన్స్ నేర్చుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక రియాలిటీ షోలో నేను డాన్స్ నేర్చుకొని చేస్తుంది ఇక్కడే. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో నేను ఒక పార్ట్ అవ్వడం ఐఎమ్ బ్లెస్డ్. జెన్యూన్ గా నేను ఇంకా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వగలను అని మీరు నమ్మితే ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీప్రియ. May I request Sripriya choreographer Venkat Master and also Jessie choreographer Kumar Master on the stage, please. Jessie, your time for the vote appeal starts. First of all, Sripriya నాకు బాగా క్లోజ్. సో అది నేను ఇలా నుంచుంటాం అని చెప్పి ఇప్పుడు అనుకోలేదు. అండ్ థింగ్ ఏంటంటే నేను కూడా నాన్ డాన్సరే. నాకు అసలు డాన్స్ గురించి జీరో నాలెడ్జ్. ఫస్ట్ టైం ఎవర్ మా కుమార్ మాస్టర్ నన్ను ట్రైన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. శేఖర్ మాస్టర్ చేతిలో నేను బాగా చేసేవరా అని చెప్పించుకున్నాను. దట్స్ ద బిగ్ థింగ్ ఫర్ మీ. నా గ్రాఫ్ చూసుంటారు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి ఇప్పటికి 4 చేశాను. మీరు చూసుంటారు. మైట్ బి నేను ఇంప్రూవ్ అయ్యాను అనుకుంటే ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. So the voting process starts now. So first vote Sunanda, మీతో స్టార్ట్ చేద్దాం. శ్రీప్రియ గ్రాఫ్ చూసుకుంటే అలా వెళ్తుంది ఈక్వల్ గా. బట్ జెస్సీ గ్రాఫ్ చూసుకుంటే అసలు ఏమీ లేని ఎక్స్పెక్టేషన్ నుంచి పెరుగుతూ వెళ్తున్నాడు. సో ఐ వుడ్ లైక్ టు సపోర్ట్ జెస్సీ. ఐ వోట్ గోస్ టు జెస్సీ. జెస్సీ ఎలా అయితే ఇంప్రూవ్ అయితే వస్తున్నాడో శ్రీప్రియ కూడా అలాగే ఇంప్రూవ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందిగా. ఉండొచ్చు, డెఫినెట్లీ ఉండొచ్చు. 1 vote for Jessie. Time for the second vote. Adarsh. నా ఓట్ అయితే శ్రీప్రియకి ఇస్తాను. ఎందుకనంటే తన వర్క్ నాకు తెలుసు. షూటింగ్స్ చేసుకుంటూ నైట్ వచ్చి నేర్చుకుంటుంది. బెస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తుంది అనేసి నమ్ముతూ నా ఓటు శ్రీప్రియకి. థ్యాంక్ యూ ఆదర్శ్. మరి నెక్స్ట్ ఓట్ వర్షిని. మీ ఓట్ జెస్సీకా లేక శ్రీప్రియ? సునంద చెప్పినట్టు జెస్సీ గ్రాఫ్ పైకి వెళ్తూ ఉంది అండ్ శ్రీప్రియ గ్రాఫ్ ఇట్స్ ద సేమ్. కానీ నాకెందుకో ఐ మీన్ జెస్సీ హాజ్ ఇంప్రూవ్డ్ అ లాట్. చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి. అంటే మేమందరం అరిచే స్టేజ్కి వచ్చాడు డాన్స్ వేస్తున్నప్పుడు. కానీ ఈ ప్లాట్ఫామ్ ఇంత కాంపిటీషన్ మధ్యలో ఐ థింక్ శ్రీప్రియ డిజర్వ్స్ అనదర్ ఛాన్స్. సో మై ఓట్ గోస్ టు శ్రీప్రియ. కంగ్రాచులేషన్ శ్రీప్రియ. 3 votes లో 2 votes ఆల్రెడీ నీకు వచ్చాయి. జెస్సీకి ఒకటే ఓట్ వచ్చింది. చూద్దాం సాత్విక్, నీ ఓట్ ఎవరికి? అందరూ అన్నట్టే వాడు గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నాడు. శ్రీప్రియ పర్ఫార్మెన్సెస్ కి వచ్చేసరికి యాజ్ అన్ ఆడియన్స్ గా నేను చూసినప్పుడు అయితే జెస్సీ పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. వాడు సాంగ్ ఎంజాయ్ చేస్తాడు అండ్ డాన్స్ చేస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది నాకు. ఫ్రెండ్షిప్ ఇది అంతా కాదు కానీ నాకు జెస్సీకి సపోర్ట్ చేయాలనుంది ఈ ఒక్కసారికి. సారీ శ్రీప్రియ. ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైం కి ఉండదు సాత్విక్. బికాజ్ ఎలిమినేషన్ ఇస్ ఎలిమినేషన్. అండ్ మీరంటగా ఎవరు మన ఫ్రెండ్ ఏంటి ఇవన్నీ పక్కన పెడితే కనుక హూ ఇస్ మోర్ డిజర్వింగ్ ఫర్ ఢీ సెలబ్రిటీ స్పెషల్ స్టేజ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నువ్వు వేసే ఓటు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కరెక్ట్ గానే ఆలోచించి వేస్తున్నావు అని అనుకుంటున్నాను. వన్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. గ్రాఫ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్లో నా గ్రాఫ్ వచ్చేసి 70-74 ఉంది. బట్ దిస్ టైమ్
80s లోకి వచ్చాను అండ్ ఇట్ ఈస్ 86 దిస్ టైమ్. సో అది కొంచెం గుర్తు పెట్టుకోండి. ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దిస్ అంతే. అంటే సేమ్ గ్రాఫ్ లేను, కొంచెం వస్తున్నా పైకి. 4 ఓట్లు వచ్చాయి ఇప్పటికి. 2 ఫర్ జెస్సీ అండ్ 2 ఫర్ శ్రీప్రియ. సో మరి నెక్స్ట్ ఓట్ వేసేటువంటి ఛాన్స్ మహేశ్వరి, మీ ఓట్. Both of you are very good friends of mine. I have ఇందులో I really don't want any hard feelings. My vote goes to Jessira. Sorry Priya. Thank you. సో 5 ఓట్స్ వచ్చాయి ఇప్పటికి. అందులో 2 ఓట్స్ శ్రీప్రియకి, 3 ఓట్స్ జెస్సీకి సపోర్ట్ లో వచ్చాయి. ఇంకా 3 ఓట్స్ ఉన్నాయి, ఏమైనా జరగచ్చు. మరి నెక్స్ట్ ఓట్ చేసేటువంటి కంటెస్టెంట్ సహృద. నేను కూడా జెస్సీ అన్నకే ఓటేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అన్న చాలా ఇంప్రూవ్ అయ్యాడు, ఇంకా ఇంప్రూవ్ అవుతాడు అనేసి ఓటేస్తాను. 6 ఓట్స్, 4 ఫర్ జెస్సీ, 2 ఫర్ శ్రీప్రియ. సో నెక్స్ట్ ఓట్ వేసేటువంటి కంటెస్టెంట్ రాకీ. ఇందాక సాత్విక్ అని చెప్పినట్టు కూడా జెస్సీ అన్న అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటున్నాడు. డ్యాన్స్ కాకపోయినా సరే లైక్ ఫన్ అది కూడా కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది అన్న దగ్గర. నా ఓటు కూడా జెస్సీ. లాస్ట్ ఓట్, వి వాంట్ టు నో ది ఒపీనియన్ ఆఫ్ శ్రీప్రియ చాలా క్లోజ్ ఫ్రెండ్ శ్వేతా నాయుడు. నీ ఓట్ ఎవరికి అండ్ నీ ఒపీనియన్? అందరు చెప్పినట్టు గ్రాఫ్ చూస్తున్నారు. డాన్స్ లో ఫస్ట్ మెయిన్ థింగ్ చూసేది బాడీ లాంగ్వేజ్ అనేది ఐ ఫీల్. సో ఇద్దరిలో కంపేర్ చేస్తే ప్రియా హ్యాస్ దట్ బాడీ లాంగ్వేజ్, షీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డాన్స్ ఫార్మ్ అని నా ఫీలింగ్. సో మై ఓట్ డెఫినెట్లీ గోస్ టు ప్రియా అండ్ ఐ వుడ్ లైక్ టు సపోర్ట్ హర్. సారీ జెస్సీ. థ్యాంక్ యూ శ్వేత. సో శ్రీప్రియ, అవుట్ ఆఫ్ 8 ఓట్స్ 5 ఓట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ జెస్సీ వచ్చాయి. మరి డి సెలబ్రిటీ స్పెషల్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ శ్రీప్రియ. ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు సే బట్ యు ఆర్ ఎలిమినేటెడ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ డెఫినెట్ గా ఈ డీ స్టేజ్ అయితే నేను మిస్ అవుతా. ఫస్ట్ ఎలిమినేట్ అవుతానని అయితే అనుకోలేదు, బట్ దిస్ ఇస్ అ బిట్ షాకింగ్. అండ్ నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు ఓట్ వేయలేదో ఐ అండర్స్టాండ్, నో హార్డ్ ఫీలింగ్స్. బట్ మాస్టర్, ఐ నో మీరు Judges, over to you. Shekhar Master, me opinion about the voting and elimination. శ్రీప్రియ, ఎలిమినేషన్ ప్రాసెస్ అంటేనే చాలా పెయిన్ఫుల్ మా అందరికి. షో మన ముందుకు వెళ్ళాలి కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రాసెస్ చేయాలి, తప్పదు. కానీ శ్రీప్రియ, జెస్సీకి అలాగే అందరి కంటెస్టెంట్స్ కి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం. అంటే ఈ రౌండ్ లో ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ ఒక ఛాన్స్ ఇస్తాం. అందరు పర్ఫార్మెన్స్ చూసి ఆ రౌండ్ లో ఎవరికి తక్కువ మార్క్స్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. శ్రీప్రియ, జెస్సీ అని అందరికి అంటే ఒక్కసారి ఇచ్చాం కానీ మళ్ళీ మళ్ళీ రెండో ఛాన్స్ ఎవరికి రాదు. ఇదే లాస్ట్ ఛాన్స్. మనం వేసే ప్రతి ఓటు ఒక లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. అదొకటి చూసుకొని ఓట్ చేయండి. ప్రణీత గారు, everyone's making a place in our hearts, so it's definitely everni eliminate cheyalana kashtam avutundi, but of course let's see how it all goes. Thank you so much judges. Life lo సెకండ్ ఛాన్స్ అనేది సాధారణంగా ఎవరికి రాదు. జస్ట్ 1 లాస్ట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఎలిమినేషన్ కి. మరి దాని తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ నుంచి మనకు తెలిసిపోతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ జెస్సీ అండ్ శ్రీప్రియ, యు బోత్ ఆర్ సేఫ్. మరి ఈ వారం మొమెంట్ ఆఫ్ ది డే ఏంటో చూసేద్దాం. కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి సో చూశారు కదా, ఈ మూమెంట్ ని మీరు రీల్స్ అండ్ షార్ట్స్ లో చేసి #D అని చెప్పి మెన్షన్ చేసి కింద కనిపిస్తున్నటువంటి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ట్యాగ్ చేస్తే ఒక లక్కీ విన్నర్ కి ఈ ఢీ స్టేజ్ మీద మాతో స్పెండ్ చేసేటువంటి ఛాన్స్ వస్తుంది. ఈ వారం అయితే ఎలిమినేషన్ లేదు, ఇంకొక ఛాన్స్ ఇచ్చారు మన కంటెస్టెంట్స్ అందరికి, మన లవ్లీ జడ్జెస్. మరి ఆ ఛాన్స్ ని ఉపయోగించుకుని ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో ముందుకెళ్లేది ఎవరు, ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
తెలుసుకోవాలంటే తిరిగి వచ్చే వారం కొత్త థీమ్ తో సరికొత్త పర్ఫార్మెన్స్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.